పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే ఈ ఓజీ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. ఈ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఓజీ మూవీని డైరెక్ట్ చేస్తుంది సుజీత్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఓజీ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ప్రియాంక మోహన్ గారు. అయితే ప్రియాంక మోహన్ గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రియాంక మోహన్ గారు. చూడాలి ప్రియాంక మోహన్ గారికి ఈ ఓజీ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే ప్రియాంక మోహన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక నాకు తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు ప్రియాంక మోహన్ గారు. చూడాలి ప్రియాంక మోహన్ గారికి ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేశారు. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ ఓజీ మూవీ నుంచి ఒక పాటని కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. ఇంకా ఈ ఓజీ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఓజీ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ప్రియాంక మోహన్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.